ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చే అధికారంలో ప్రభుని స్థుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును. కీర్తన 48 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభా నీకు వందనాలు. కీర్తన 48 రాయబడినట్లుగా దేవా సదాకాలం మాకు దేవుడివై ఉన్నందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ దేహాన్ని విడిచిపెట్టి నీ సన్నిధికి చేరే అంతవరకు నీ భద్రతలు నీ కాపుదలలో ప్రతి వ్యక్తిని ఉంచువాడవు నీవే. నీ రెక్కల నీళ్ళలో ప్రతి వారికి ఆరోగ్యం ఇచ్చి నెమ్మదిని శాంతినిచ్చి నడిపించండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయి. ఇంట్లో నుండి బయటికి వెళ్తున్న, బయట నుండి ఇంటికి వస్తుంది కాపుదల భద్రతలో ఉంచు ప్రభా. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి. అప్పుల్లో ఆర్థిక సమస్యలను తీర్చండి నాయన. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చి వివాహాలు జరిగించండి. బర్త్డేలు, పెండ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరాంతం వరకు నీ కందృష్టి వారి మీద ఉంచి కాపాడండి. నీ కృపలో వర్ధల చేయండి. అంతేకాదు నా తండ్రి, ఈ సమయంలో నా తండ్రి నా దేశం కొరకు ప్రార్థిస్తున్నాను. నా దేశం కొరకే కాక భూమి మీద ఉన్న ప్రతి జనాంగం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి వారిని రక్షించండి, నీ రాకడ కొరకు సిద్ధపరచండి నాయన. అంతేకాక నా తోటి సేవకులైనటువంటి వారిని నీ చేతులు ఎత్తుపట్టుకొని వారు చేస్తున్న పరిచర్యలను దీవించండి. నీ సన్నిధి నిత్యం తోడుగా ఉంచమని, నీ కృపను ఉంచమని, మేలు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ ప్రభువు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యం తోడైనగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.